శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత సిద్ధాంతం ద్వారా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వారం మరి గమనించినట్లయితే గ్రహస్థితి ముందుగా వచ్చేటప్పటికే రాహు యొక్క మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. మరి వాటితో పాటు మీరు గమనించినట్లయితే వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. శని కుంభంలో, అదేవిధంగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు మీనంలో. వాటితో పాటు మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు, మకరంలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఫైనాన్షియల్ రొటేషన్ బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. గౌరవం పొందగలుగుతారు. కొన్ని విషయాల్లో బంధువులతో స్నేహితులతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక ప్రయాణంలో శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా మీ నెగిటివ్నెస్ మీ మీద చూపించడానికి కొంతమంది తాపత్రయపడుతూ ఉంటారు. అది కార్యాలయాల్లో, గృహంలో, బంధువుల నుంచి కొంచెం ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. వారిని ఎలాగైనా సరే కట్టడి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. చెయ్యని పనిని కూడా మీ మీదకి ఆపాదించి మిమ్మల్ని కార్నర్ చేయడానికి ప్రయత్నించేటువంటి వారికి గట్టి సమాధానం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్లో కూడా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి. కానీ కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు వాటితో పాటు ఈ రాశి వారికి ఖర్చు విషయాల్లో కొంచెం ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వటం, దుబారా ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి స్థితి కొంచెం యోగాకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాలి. అనుకూలమైనటువంటి గురుగ్రహ స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి కొద్ది కష్టపడి చదివితేనే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నప్పటికీ ఏదో ఒక బాధ అనేది శారీరకంగా ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా చుట్టుపక్కల వారు వల్ల కొంచెం మానసికంగాను
వేధించే విధంగా ఉంటుంది. వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరియు రాజకీయంగా మీరు వెతకడానికి చేస్తున్నటువంటి పనికి ప్రయత్నం ఏదైతే ఉందో వాటికి ఈ పక్కన ఉన్నటువంటి వారు ఏదో విధంగా అడ్డుపుల్ల వేయాలని చెప్పి మిమ్మల్ని అడ్డుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ యొక్క శక్తి మీకు తెలుసు, మీ యొక్క శక్తి వారికి తెలుసు. మీరు ఎప్పుడు ఎలాగైతే మీరు పైకి ఎదిగిపోతారేమో అని చెప్పి ఒక ఆలోచనతో మీకు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో మీకు అడ్డుపడడం, మీకు మంచి సంబంధం వస్తుందేమో అని ఒక ఆలోచనతో మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి ఉన్నది లేనిది 10 మందికి బ్యాడ్ ప్రాపగాండా చేయటం, ఇదే పనిగా పెట్టుకుంటారు మీ బంధువుల్లోనూ. మరియు అదేవిధంగా మీ యొక్క పనిచేస్తున్నటువంటి కార్యాలయాలు. ఆ విషయం తెలియకపోతే ఒక రకంగా ఉంటుంది. మీరు వీరికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రతి విషయాన్ని అందరికీ కంట్రోల్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో నా తప్పు లేనప్పుడు నేను ఎదిరించడంలో తప్పేం లేదని చెప్పి భావిస్తారు. ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామిని పూజించటం, వాటితో పాటు సూర్యనారాయణ స్వామిని పూజించటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం, వాటితో పాటు ఈ యొక్క రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ చేసుకోవాల్సినటువంటిది ఈ యొక్క కుజగ్రహ మంత్రజపం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.